అనే అంశం 10వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు ఫిలిప్పు, నతానీయేలు స్నేహితుడైన ఫిలిప్పుని గురించి ధ్యానించుకుందాము. ఎలా యేసుప్రభు ఫిలిప్పుని పిలిచారు, తర్వాత యేసుప్రభుతో అతని అనుబంధం, తర్వాత పరిశుద్ధాత్మని పొందిన తర్వాత ఎలా సువార్తని ప్రకటించాడు, ఎలా యేసుప్రభు కొరకు శిలువ మరణం పొందుతాడు. పేతురు, అంద్రియా అలాగే ఫిలిప్పు, వీళ్ళు ముగ్గురు కూడా శిలువ మరణం పొందుతారండి. మనం ధ్యానించుకుందాం. యేసు ప్రభుతో 3 సంవత్సరాలు జీవిస్తూ ఎలా ప్రభు మరి ఆ తండ్రితో సంబంధాన్ని పెట్టుకొని వేకుని ప్రార్థిస్తూ, తండ్రి ఏది చెప్పమంటే ఈరోజు ఇది చెప్పాలి, ఈరోజు జక్కయ్య ఇంటికి వెళ్ళాలి, ఈరోజు సమార్య స్త్రీని కాపాడాలి, ఈరోజు 5,000 మందికి ఆహారం పెట్టాలి, ఈరోజు ఇది బోధించాలి. అలా తండ్రి దగ్గర నుంచి ప్రతిరోజు యేసు ప్రభు పొందుతున్నాడు. ఎలా యేసు ప్రభు ప్రార్థిస్తున్నాడు, ఆయన ప్రార్థనా జీవితం. మరి 5,000 మందికి ఆహారం పెట్టేటప్పుడు, 4,000 మందికి ఆహారం పెట్టేటప్పుడు, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని మన్నించినప్పుడు ఎంత ప్రేమ, ఎంత త్యాగమైన జీవితాన్ని ఆయన జీవిస్తూ, ఎంత తగ్గింపు స్వభావం. దినంలో యెరూషలేం దేవాలయంలో బోధిస్తూ, రాత్రి ఓలివ కొండ మీద విశ్రాంతి తీసుకునేవాళ్ళు. యేసు ప్రభుతో పాటు అతని శిష్యులు కూడా. పేతురు చేపలు పట్టే పేతురు వాళ్ళ ఇంట్లో ఉంటారనమాట. ఎంత తగ్గింపు స్వభావము, ఎంత కరుణ, ఎంత వినయం. అంటే తండ్రి ఏది చెప్తే అది చేస్తున్నారు. ఇవన్నీ కూడా 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉండి శిష్యులందరూ నేర్చుకుంటారండి. శిష్యరికం అంటే ఇదే అన్నమాట. టు బీ విత్ హిస్ మాస్టర్. గురువుతో ఉండి గురువు యొక్క స్వభావాన్ని పొందడం అన్నమాట. గురువు నడిచిన అడుగుజాడల్లో నడవడం. అలాగే నడుస్తారండి ఈ 12 మంది కూడా, ఒక్క యూదా ఇస్కరియోతు తప్ప. ఇప్పుడు ఫిలిప్పుని గురించి ధ్యానించుకుందాము. ఎలా ప్రభు ఫిలిప్పుని పిలిచాడో మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 18 నుంచి 22 వరకు 4 పిలవడం చూసామండి. పేతురు, అంద్రియా, అలాగే యాకోబు, యోహాన్, 4 కూడా జాలర్లు, చేపలు పట్టుకునేవాళ్ళు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఇప్పుడు ఈరోజు 2 స్నేహితులను పిలుస్తున్నారు, ఫ్రెండ్స్ అనమాట, గుడ్ ఫ్రెండ్స్. ఎవరు అంటే ఫిలిప్పు, నతానీయేలు అనమాట. సో ఫిలిప్పు, నతానీయేలు అంటే వాళ్ళు చాలా మంచి స్నేహితులు అనమాట. మనం బైబిల్లో చూసినట్లయితే పాత నిబంధనలో దావీదు, జొనాథన్, సౌలు యొక్క పెద్ద కుమారుడు, మంచి గుడ్ ఫ్రెండ్స్ అనమాట. ఇక్కడ కూడా 2 గుడ్ ఫ్రెండ్స్. యేసు ప్రభు యోర్దాను నదిలో మరి బాప్తిస్మం స్వీకరించిన తర్వాత అలా యోర్దాను నది నుండి ఆయన మరి గలిలియాకు వెళ్తూ ఉన్నారండి. మార్గ మధ్యంలో దారిలో ఫిలిప్పుని చూస్తారనమాట. చూసి నన్ను అనుసరించు అని చెప్తారు. అనగానే వెంటనే ఫిలిప్పు యేసు ప్రభుని అనుసరిస్తాడండి. యేసు ప్రభుతో గడుపుతాడనమాట. గడిపిన తర్వాత ఎంత ఆనందం అంటే ఆయనకి, ప్రభుతో గడిపిన ఒక్క రోజులో ఆయన గ్రహిస్తాడు. అంద్రియా, యోహాన్ కూడా అలాగే, బాప్తిస్మ యోహాన్ శిష్యులు, వాళ్ళు కూడా యేసు ప్రభుతో ఒక్కరోజు గడుపుతారు. యోహాన్ సువార్త 1వ అధ్యాయం చదవాలండి, 35వ వచనం నుండి అనమాట. వాళ్ళు కూడా ఒక్కరోజు యేసు ప్రభుతో గడిపి ఈయన మెస్సయ్య అని వాళ్ళు గ్రహించి అంద్రియా వెళ్ళి పేతుర్ని తీసుకొని వస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు అలా గలిలియాకి వెళ్తున్నారు. దారిలో ఫిలిప్పుని చూస్తారు. నన్ను అనుసరించయ్యా అనగానే ఫిలిప్పు యేసు ప్రభుని అనుసరిస్తాడు. ఒక్కరోజు యేసు ప్రభుతో ఎంత ఆనందము, ఎంత అనుభవం అంటే వెంటనే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడనమాట, నతానీయేలు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి రా 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 తొందరగా నువ్వు రా, ఎందుకు ఏంటి చెప్పు అని అంటే, ఏదో మన ఇద్దరం కూడా మోషే ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల గ్రంథాలని ధ్యానించుకుంటూ ఉన్నాం కదా. వీళ్ళిద్దరు ఎట్లా ఫ్రెండ్స్ అయ్యారంటే, ఇద్దరూ కలిసి బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకుంటారండి. ఆ విధంగా ఫ్రెండ్స్ అయ్యారు. యవ్వనస్తులు వింటున్నారా? అక్కడ ఇజ్రాయెల్ దేశంలో అంజూరపు చెట్లు ఉంటాయండి.
ఇద్దరు కూడా అంజూరపు చెట్టు కింద కూర్చొని ఇద్దరు బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకుంటున్నారు. వాళ్ళకేంటంటే పాత నిబంధన తనక్ అంటారండి దాన్ని. మోషే ధర్మశాస్త్రం 5 గ్రంథాలు, తర్వాత ప్రవక్తల గ్రంథాలు అన్నమాట. ప్రవక్తల గ్రంథాలు 16 ప్రవక్తల గ్రంథాలు ఉంటాయి. ఇద్దరు కలిసి చదువుకుంటూ క్షుణ్ణంగా ధ్యానిస్తున్నారనమాట. ఇప్పటి వరకు మెస్సయ్య వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడొచ్చి మనల్ని విమోచిస్తాడు. యెషయా గ్రంథంలో 61లో ఉంటుందన్నమాట. ప్రభు అయిన యావే నన్ను తన ఆత్మతో అభిషేకించాడు, పేదలకి సువార్త బోధించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి. ఎప్పుడు వస్తాడు మమ్మల్ని విడిపించడానికి. జకర్యా 9:9లో గాడిద పిల్ల మీద కూర్చొని వస్తున్నాడు రాజు, మీ రాజు అని. అదిగో కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కంటుంది, ఆమె అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది. మనకొక శిశువు జన్మించాడు, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఎప్పుడు వస్తాడు? ఆది గ్రంథంలో స్త్రీ సంతతి నీ తల చితగొడుతుంది అని దేవుడు సైతానికి ప్రవచనాన్ని ఇచ్చాడు కదా. ఆదికాండం 3:15 అనమాట. తర్వాత నిర్గమకాండంలో పాస్కా గొర్రె పిల్ల, మరి అలా అనమాట. ఒక్కొక్కటి వాళ్ళు ధ్యానిస్తున్నారు. లేవియ కాండంలో ప్రధాన యాజకుడు గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. అక్కడ కరుణాపీఠం మీద, ఆ తర్వాత ఆ మందసానికి తూర్పు దిక్కున 7 సార్లు గొర్రెపిల్ల రక్తాన్ని చిలకరిస్తాడు. ప్రజల పాపాలకి, తన పాపాలకి పరిహారం. ఈ గొర్రెపిల్ల ఎప్పుడొస్తాడు? ఇజ్రాయేలున చుక్క ఉదయిస్తుంది, సంఖ్యాకాండం. ఎప్పుడు ఆ చుక్క ఉదయిస్తుంది? ఆ వేగు చుక్క మనల్ని ఎప్పుడు నడిపిస్తారు? జ్ఞానులు నడిపించినట్లు అనమాట. ఇలా మోషే చెప్పాడు, నాలాంటి ఒక ప్రవక్తను పంపిస్తాడు, మీరు ఆయన మాట వినండి. ఎప్పుడు అని మరి మెస్సయ్యను గురించి ఒక్కొక్క వాక్యము వాళ్ళు చదువుకొని, ధ్యానించుకొని, రాసుకొని ఇద్దరు ఎదురు చూస్తున్నారనమాట. ఇప్పుడు ఏం చెప్తాడంటే, ఫిలిప్ ఒక్కరోజు యేసు ప్రభుతో ఉండి నతానియేలు దగ్గర వచ్చి, ఇదో చూడు మనం ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నాం కదా, మోషే ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాల్లో చెప్పినటువంటి వాణిని మేము కనుక్కున్నాం. ఏదైతే రాయబడి ఉందో మెస్సయ్య అని చెప్పి మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాలు, ఆ మెస్సయ్యని మేము కనుక్కున్నాము. ఆయన ఎవరో కాదు తెలుసా, ఆయన యోసేపు కుమారుడు, నజరేతు నివాసియగు యేసు అని తొందరగా రాని ఫ్రెండ్ నతానియేలు తీసుకొని పోతాడనమాట యేసుప్రభు దగ్గరికి. అప్పుడు నతానియేలు యేసుప్రభు దగ్గరికి వస్తుంటే యేసుప్రభు నతానియేల్ని చూసి అంటాడు, ఇదిగో కపటము లేని ఇజ్రాయేలీ, ఇదిగో కపటము లేని నిజమైన ఇజ్రాయేలీయుడు. ఎంత మంచి కాంప్లిమెంట్ అండి, అభినందన కదా. కపటం లేదు ఈయనకి, కపటం లేని ఇజ్రాయేలీయుడు. ఎంత పసిపిల్లలాగా, పావురం లాంటి పరిశుద్ధమైనటువంటి మనసు, హృదయం ఉన్నటువంటి నిజమైన ఇజ్రాయేలీయుడు. నతానియేలు అంటాడు, నేను తెలుసా ప్రభా మీకు? నాకేం తెలీదు, నిన్ను ఫిలిప్పు పిలవకముందే నువ్వు అక్కడ అంజూరపు చెట్టు కింద కూర్చున్నావు కదా, మోషే ధర్మశాస్త్రాన్ని, బైబిల్ చదువుకుంటూ అనమాట. అప్పుడు కూడా నేను చూశాను తెలుసా అంటే, అప్పుడు వెంటనే నతానియేలు ఏమంటాడంటే, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజు అని ఒప్పుకుంటాడు ఒక్క నిమిషంలో. అంటే యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మ అతనిలోకి వెళ్ళిందనమాట. పరిశుద్ధాత్మచే తప్ప యేసుప్రభు దేవుడని ఎవ్వరు ఒప్పుకోరండి. 1 కొరింథీ 12లో పౌలు రాస్తాడనమాట. పరిశుద్ధాత్మని పొందినప్పుడే, ఆత్మ కన్నులతో చూసిన వాళ్ళే నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రిస్తోస్ మెస్సయ్య, నీవు అభిషిక్తుడు అంటాడనమాట పేతురు కూడా అపోస్తల కార్యాలు 16:16లో. ఇప్పుడు ఇంకా చూద్దామండి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా మరి యేసు ప్రభుని అనుసరిస్తున్నారనమాట. ఇంతకుముందు 4 చూసాం కదా, ఇంతకుముందు 4 చూసాము. వాళ్ళు 4 కూడా జాలర్లు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. అయితే ఈ ఫిలిప్ కూడా ఎవరంటే పేతురు, అంద్రియాల్లాగా ఆయన కూడా బెత్సైదాలో నివసిస్తున్నాడు. తర్వాత వీళ్ళిద్దరూ కఫర్నహూముకి వస్తారనమాట. అంటే ముందే
వీళ్ళకి పరిచయం ఉంది. ఫిలిప్పుకి అంద్రియతో పేతురుతో పరిచయం ఉందన్నమాట. సో ఇప్పుడు 6 అయిపోయినారనమాట. ఈ 3.5 సంవత్సరాలు వీళ్ళు యేసు ప్రభుతో ఉంటారనమాట. ఇంకా ఫిలిప్పుకి యేసు ప్రభుతో అనుబంధం 3.5 సంవత్సరాలంటే వాళ్ళు చాలా యేసు ప్రభుతో మాట్లాడడమే కదా, ఆయన బోధన వినడం, ఆయన స్వభావాన్ని చూస్తున్నారు అనమాట. అయితే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో 4 అధ్యాయాల్లో ఫిలిప్పు యేసు ప్రభుతో మాట్లాడినట్లుగా వ్రాయబడి ఉందండి, లిఖించబడి ఉందన్నమాట. ఓకేనా? ఏంటి అంటే మొదటి అధ్యాయంలో ఇప్పుడు మనం చూసాము, నన్ను అనుసరించు అని అంటాడనమాట. తర్వాత 6వ అధ్యాయంలో చూస్తామండి 5,000 మందికి ఆహారం ఇచ్చేటప్పుడు. ఆ తర్వాత 12వ అధ్యాయంలో గ్రీకులు వచ్చి ఫిలిప్పుని అడుగుతారనమాట యేసు ప్రభుని చూపించమని. తర్వాత కడరా భోజన సమయంలో ఫిలిప్పు యేసు ప్రభుని ఒక ప్రార్థన చేస్తాడనమాట, మాకు తండ్రిని చూపించండి, అది మాకు చాలు అని. అది కొంచెం ధ్యానించుకొని తర్వాత అపోస్తుల కార్యాల్లో అపోస్తులు పరిశుద్ధ ఆత్మని పొందిన తర్వాత సువార్తను బోధిస్తారండి. అయితే అపోస్తుల కార్యాలు 1 నుండి 12వ అధ్యాయం వరకు పేతురు యొక్క పరిచర్య గురించి లిఖించబడుతుంది. అందరూ పరిచర్య చేశారండి. అయితే 8వ అధ్యాయంలో ఫిలిప్పు యొక్క పరిచర్య. ఫిలిప్పు యెరూషలేం నుండి సమారియాకి వెళ్ళి అక్కడ సువార్తను బోధిస్తాడు. తర్వాత వాళ్ళు ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తను బోధిస్తారండి. అది ఇక్కడ రాయబడలేదండి. 4 సువార్తల్లో ఎలా ప్రభు అపోస్తులను పిలుచుకున్నారు, వాళ్ళ పిలుపు, తర్వాత యేసు ప్రభుతో వాళ్ళ 3 సంవత్సరాల అనుబంధం, ఆ తర్వాత అపోస్తుల కార్యాల్లో వాళ్ళు పరిశుద్ధాత్మని పొంది సువార్తను బోధిస్తారు. అయితే పేతురుది మాత్రమే లిఖించబడింది, ఫిలిప్పుది 8వ అధ్యాయంలో ఉంటుందండి. ఇంకా మరి 13వ అధ్యాయం నుంచి 28 వరకు అపోస్తుల కార్యాల్లో పౌలు యొక్క సువార్తని గురించి రాయబడుతుందండి. అయితే వాళ్ళు ప్రపంచంలో ఏ దేశాలకు వెళ్ళి సువార్తను బోధించారు అనేది బైబిల్ గ్రంథంలో లిఖించబడలేదండి. కానీ మన చర్చి పెద్దలు సెయింట్ కంపానియన్స్ అంటే పునీతుల జీవిత చరిత్ర అనే గ్రంథంలో లిఖించారనమాట. కనుక మనము మన చర్చి పెద్దలకి వందనాలు చెప్పాలి. మనకిచ్చిన కానుకలు ఏంటంటే పరిశుద్ధ గ్రంథం, తర్వాత ఇది ఇంకా ఎక్కడా కూడా కనపడదండి. కనుక ఇందులోంచే నేను చెప్తున్నాను అనమాట. సెయింట్ కంపానియన్స్ అనే బుక్లోంచే నేను చెప్తా ఉన్నాను ఏమని రాయబడి ఉంది, అపోస్తలు ఎక్కడెక్కడ వెళ్ళి సేవ చేశారు అని. ఫిలిప్పు ముఖ్యంగా రష్యాకి వెళ్తాడండి. రష్యాలో స్కితియా అనే ప్రాంతంలో ఆయన సువార్త బోధిస్తాడు. ఆ తర్వాత ఆయన మరి హిరాపోలిస్ అనే ప్రాంతంలో సువార్తను బోధిస్తున్నప్పుడు అక్కడే ఆయన సిలువ మరణం పొందుతాడు, సిలువ వేయబడతాడనమాట. ఇప్పుడు మనం యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఫిలిప్పుని ఎలా పిలిచారు, అలా వెళ్తున్నప్పుడు పిలుస్తారనమాట. అయితే ఏది కూడా యేసు ప్రభు చేసింది యాక్సిడెంటల్గా కాకతాళీయంగా చేయలేదండి. పరలోకంలో తండ్రి చిత్త ప్రకారము తండ్రితో ప్రతిరోజు వేకొనే మాట్లాడుతూ ఆ రోజు ఏం చేయాలి అని ఆ తండ్రి నుంచి తీసుకొని దాన్నే చేసేవాడు, ఏం మాట్లాడాలని. ఈరోజు మనం ఇంత చూస్తున్నాం కదండి విజయవాడలో, ఎంత భయంకరమైన పరిస్థితి. మనం దేవుని కృప కొరకు ప్రార్థించాలి, కరుణ కొరకు. దేవుడు సృష్టిని చేశారు, ఇప్పుడు నడిపించేది కూడా ఆయనే అన్నమాట. కనుక ఆయన అధికారానికి మనం లోబడి ఉండాలి. యేసు ప్రభులాగా ఆయన చిత్తాన్ని చేయాలి, సొంత చిత్తాన్ని చేయకూడదు. దేవునితో కనెక్ట్ అవుతే, దేవుని చిత్తం జరిగితే ఈ లోకంలో శాంతి, సమాధానం, ప్రేమ ఉంటాయండి. సైతాన్తో కనెక్ట్ అవుతే దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. సో సైతాన్తో కనెక్ట్ అయిన వాళ్ళు నాశనం చేస్తూ ఉంటారు, హత్యలు చేస్తూ ఉంటారు, అవినీతి పనులు చేస్తుంటారు. కనుక మనకి బైబిల్ గ్రంథం ఎందుకు ఇవ్వబడిందంటే మనము యేసు ప్రభుతో కనెక్ట్ కావాలి. అపోస్తులాగా యేసు ప్రభులాగా దేవుని చిత్తాన్ని చేయాలి. లోకంలో నీతిని, ప్రేమని, కరుణని, క్షమని మనం స్థాపించాలి అని అన్నమాట. ఇంకా ఫిలిప్పు ఇప్పుడు 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ యేసు ప్రభు 5,000 మందికి ఆహారం పెడుతున్నారండి.
అయితే వాళ్ళు దినమంతా యేసు ప్రభు వాక్యం వింటారనమాట. ఇంకా సాయంకాలం అవుతుంది. శిష్యులు అనుకుంటారు, ప్రభు మమ్మల్ని భోజనం పెట్టమంటారు వీళ్ళకి అనుకొని పంపించేయండి అని. అయితే ఫిలిప్తో మాట్లాడతారు యేసు ప్రభు, ఫిలిప్పు ఇంతమందికి మనము ఎక్కడి నుంచి ఆహారం తీసుకొని వచ్చి వీళ్ళకి ఆహారం పెడతాము అని అడుగుతారనమాట. అంటే ఫిలిప్పుని ప్రశ్నించాలి. కానీ ఆల్రెడీ ఎలా ఆహారం పెట్టాలో ముందుగానే నిర్ణయించబడింది. యేసు ప్రభుకి తెలుసు, తండ్రి దేవుడు చెప్పారు. ఆ తర్వాత అంద్రియ తీసుకొని వస్తాడనమాట. ఒక బాబు దగ్గర 5 రొట్టెలు ఉన్నాయని ఆ బాబుని తీసుకొని వస్తాడు. ఆ బాబు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటాయన్నమాట. మనం అంద్రియాని గురించి ధ్యానించుకున్నప్పుడు మనం దాన్ని ధ్యానించుకున్నామన్నమాట. అంటే ఫిలిప్పుని పరీక్షించడానికి అనమాట. తర్వాత 12వ అధ్యాయం యోహాను సువార్తలోనేనండి. 1వ అధ్యాయం 6వ అధ్యాయం 12, 14 అనమాట. 12వ అధ్యాయంలో పాస్క పండుగ దగ్గరికి వస్తుందండి. ఇప్పుడు పాస్క పండుగ అంటే అన్ని దేశాల్లో ఉన్నటువంటి యూదులందరూ పాస్క పండుగకి యెరూషలేంకి వస్తారండి. చాలా ముఖ్యమైన పండుగ అనమాట. అయితే అన్యులు కూడా వచ్చారనమాట, గ్రీకులు కూడా వచ్చారనమాట. ఇప్పుడు మొత్తంలో ఆదివారం చూస్తే ఎక్కువ మంది అన్యులే ఉంటారు. యేసు ప్రభు దగ్గర వస్తే స్వస్థత అవుతుంది, లేకపోతే పెళ్ళి అవుతుంది, ఉద్యోగాలు వస్తాయి, వీసాలు వస్తాయి, ఈ లోక సంబంధమైన వాటి కొరకు అనమాట. అయినా కూడా ప్రభు అందరికీ అన్నీ చేస్తారండి. అలాగే యూదుల పండుగకి గ్రీకులు కూడా వస్తారు. వచ్చినప్పుడు చూడండి, యేసు ప్రభు 12 మంది శిష్యులు క్లోజ్గా ఉంటారు ప్రభుతో కదా. కానీ ఫిలిప్పు దగ్గరకు వచ్చి గ్రీకులు అంటారు, అయ్యా మేము యేసు ప్రభుని చూడాలి అని అడుగుతారనమాట. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి అంద్రియకి చెప్తాడు, వాళ్ళు యేసు ప్రభుని చూడాలనుకుంటున్నారు అంద్రియ అని. అప్పుడు ఇద్దరూ కలిసి ఈ గ్రీకులని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తారండి. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, అన్యులు కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని యేసు ప్రభుతో కనెక్ట్ చేయాలి. ఆ విధంగా మనం ఎక్కడ జీవిస్తామో అక్కడ ప్రజల్ని ప్రభుతో కనెక్ట్ చేయాలి. అందుకే మీరు భూమికి ఉప్పుగా, లోకానికి వెలుగు. ఉప్పు కూరలో కరిగిపోయి రుచి ఇస్తుంది, ఉప్పు కరిగిపోతుంది అన్నమాట. లేదా పచ్చళ్ళల్లో అయితే, ఫుడ్లో అయితే ప్రిజర్వేటివ్గా వాడతారు వాటిని నిల్వ చేయడానికి. దేవుని నీతిని, దేవుని కరుణని నిల్వ చేయాలన్నమాట. వెలుగు అంటే నీతి. మన నీతి లోకానికి వెలుగులాగా మనం మండాలన్నమాట. అలా వాళ్ళందరినీ ప్రభువులోకి నడిపిస్తారనమాట. ఆ తర్వాత 14వ అధ్యాయానికి వచ్చినట్లయితే మీరు తప్పకుండా చదువుకోవాలండి. 14 నుంచి 17 వరకు యోహాను సువార్త కడరా భోజన సమయం అన్నమాట. 13 నుంచి 17 వరకు కాళ్ళు కడుగుతారు, శిష్యుల కాళ్ళు. అప్పుడు ఆ 13వ అధ్యాయంలోనే యూదా ఇస్కరియోతు వెళ్ళిపోతాడు. ఇంకా ఈ మిగిలిన వాళ్ళతో 11 మందితో యేసు ప్రభు మాట్లాడుతున్నారు. 14వ అధ్యాయం అన్నమాట. జీసస్ ఎస్టాబ్లిషెస్ న్యూ కవెనెంట్, నూతన నిబంధనని స్థాపిస్తూ, నూతన నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలు తండ్రి కుమారుల మధ్య జరిగిన ఆ నూతన నిబంధన ఒప్పందం హెబ్రీ పత్రిక 8లో 10 నుంచి 12 వరకు ఉంటుందన్నమాట. మనందరికీ పాప క్షమాపణ యేసు శిలువ మరణం ద్వారా. సో ఈ 14వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమంటారంటే, అంతకుముందు గొర్రెల కాపర్ని కొడతారు, గొర్రెలన్నీ చెల్లా చెదరైపోతాయి, నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి మీకు పరిశుద్ధాత్మని పంపిస్తాను అని చెప్తున్నప్పుడు వీళ్ళందరూ కలవరపడతారనమాట. అప్పుడు యేసు ప్రభు చెప్తారు, మీరు కలవరపడకండి, దేవుణ్ణి విశ్వసించండి, నన్ను కూడా విశ్వసించండి. నా తండ్రి గృహమున అనేక నివాస స్థానములు కలవు, లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. నేను వెళ్ళి మీ అందరికీ గృహాల్ని నిర్మించి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా. నేను ఉన్న చోటునే మీరును ఉండులాగున మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకుంటాను. అందుకోసం అండి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. మన పాపంలో కొరకు సిలువలో వెల చెల్లించి ఇప్పుడు పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన ప్రార్థిస్తూ మనకి గృహాల్ని నిర్మించి మళ్ళా వచ్చి మనల్ని తీసుకెళ్తారు. అప్పుడు మనం ఆయన దగ్గరే ఉండాలని. ఇది యేసు ప్రభు యొక్క హృదయ వాంఛ అన్నమాట. అర్థం చేసుకోవాలి. అప్పుడు నేను వెళ్తున్నాను అని చెప్తారు కదా, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు. నేనే మార్గం అంటే నాలాగా తండ్రి చిత్తం చేయాలి అని యేసు ప్రభు చెప్తున్నారు. తండ్రి చిత్తం అంతా ఇందులో రాయబడి ఉంటుంది. మత్తయి 5, 6, 7 అధ్యాయాలు చదవండి.
ఇలా జీవిస్తే తప్ప పరలోకానికి రారు అని యేసుప్రభువే చెప్తారనమాట. అప్పుడు మీరు తండ్రిని ఎరుగుదురు, మీరు నన్ను ఎరిగి ఉన్న ఎడల తండ్రిని కూడా మీరు ఎరిగారు కనుక తండ్రి ఇంటికి మార్గం మీకు తెలుసు అంటే అప్పుడు ఫిలిప్ అడుగుతాడనమాట యేసుప్రభుని 14వ అధ్యాయంలో యోహాన్ 8వ వచనం అండి, ప్రభువు మాకు తండ్రిని చూపించండి, మాకు అది చాలు ప్రభువా. చూడండి వాళ్ళ హృదయ వాంఛ ఏంటంటే ఈ లోకంలో మాకేది వద్దు, మేము మీతో ఉన్నాము, ఇంకా మీరు మాకు చాలు, అలాగే తండ్రిని చూపించండి, మాకు అది చాలు. అప్పుడు యేసుప్రభు అంటారు, ఫిలిప్పు ఇంతకాలం నేను మీతో ఉన్నా కదయ్యా, 3.5 సంవత్సరాలు, తండ్రిని చూపించమని అడుగుతున్నావేంటి ఫిలిప్పు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే, ఎందుకంటే నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నాడు అనమాట. తండ్రి నాలో నివసిస్తూ ఈ పనులన్నీ చేస్తున్నాడు ఫిలిప్పు. నేను బోధించిన బోధ నాది కాదు. యోహాన్ 7లో కూడా చెప్తాడు 16లో, తండ్రి నాలో ఉండి మాట్లాడుతున్నాడు, నేను చేస్తున్న అద్భుతాలు నావి కాదు, తండ్రి నాలో ఉండి నా ద్వారా ఈ పనులు చేస్తున్నారు అని ఫిలిప్పుకి వివరించి చెప్తారనమాట. ఆ తర్వాత ఇంకా అపోస్తల కార్యాలకి వెళ్దామండి. అపోస్తల కార్యాల్లో మరి అందరూ పరిశుద్ధాత్మని పొందుతారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం పెంతెకోస్తు పండుగ. అందరూ పరిశుద్ధాత్మని పొందిన తర్వాత పేతురు మొదటి ప్రసంగం చేస్తాడండి. 3000 మంది రక్షణలోకి వస్తారు. ఇంకా దేవాలయానికి వెళ్ళేటప్పుడు పేతురు యోహాను కుంటివాణ్ణి స్వస్థపరిచినప్పుడు అక్కడ దేవాలయంలో ప్రసంగం విని ఇంకొక 2000 మంది. అలా తర్వాత స్టీఫన్ని చంపుతారండి ప్లాన్ చేసి 7వ అధ్యాయంలో అనమాట. అది సౌలు పాత్ర ఉంటుందన్నమాట. అప్పుడు స్టీఫన్ని చంపిన తర్వాత యెరూషలేంలో ఉన్న క్రైస్తవుల్ని ఈ సౌలు చాలా హింసిస్తుంటాడు. ఆయన హింస తట్టుకోలేక అందరూ అపోస్తులు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంకా చెల్లాచెదురైపోతారనమాట. అయితే ఈ 12 మంది అపోస్తుల్లో పరిశుద్ధ ఆత్మ అతన్ని సమారియాలోకి నడిపిస్తారండి. అపోస్తుల కార్యాలు 8 అన్నమాట. సమారియాలోకి వెళ్ళి ఫిలిప్పు సువార్త బోధిస్తూ ఉన్నప్పుడు ఏదో అందరూ ఇలా వింటున్నారంటండి, చెవియొగ్గి వింటున్నారనమాట. అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయి. ఫిలిప్పు సువార్త బోధిస్తున్నప్పుడు దయ్యాలు బిగ్గరగా అరుస్తూ పారిపోతున్నాయంట. అందరికీ స్వస్థత, ఎంతమందికో పక్షవాత రోగులకి, కుంటి వాళ్ళకి స్వస్థతలు జరుగుతున్నాయి. అక్కడ ఒక మాంత్రికుడు కూడా ఉంటాడు, ఆయన పేరు కూడా సిమోన్ అనమాట. ఇంత అద్భుతాలు జరగడం చూసి నివ్వెరపోయి ఆయన కూడా యేసుప్రభుని అంగీకరిస్తాడు. అప్పుడు ఈ సమారియాలో పెద్ద సంఘం వస్తుంది కనుక యెరూషలేంలో అపోస్తులు పేతురు యోహాన్ని ఇక్కడికి పంపిస్తే విశ్వాసుల మీద వాళ్ళ చేతులుంచి ప్రార్థించినప్పుడు వాళ్ళకు కూడా మరి పరిశుద్ధాత్మ వస్తుందన్నమాట. తరువాత పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుని రష్యాకి పంపిస్తారండి. అక్కడ రష్యాలో స్కితియా అనే ప్రాంతంలో సువార్తను బోధిస్తాడండి. అక్కడి నుంచి గ్రీస్లో అకయాలో హిరాపోలిస్ అనే ప్రాంతంలో మరి ఇద్దరూ కలిసి సువార్త బోధిస్తారు అని రాయబడి ఉందండి. ఫిలిప్పు ఆయన ఫ్రెండ్ నతానియేల్ అనమాట. ఇద్దరిని కూడా సువార్తను బోధించినందుకు సిలువ వేయాలని సిలువ వేస్తారంట. కానీ నతానియేల్ని విడిచిపెడతారు చివరి క్షణంలో. అది దేవుని చిత్తం కాదనమాట. కానీ ఫిలిప్పుని మాత్రం సిలువ వేసి చంపుతారండి. ఆ విధంగా యేసు ప్రభుకి సాక్షిగా ఆయన జీవిస్తాడనమాట. శ్రీసభ ఆయన పండుగని మే నెల 3వ తారీఖున కొనియాడుతుందండి. ముఖ్యాంశాలు నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి. అపోస్తల చరిత్ర 10వ భాగం. ఫిలిప్పు నతానియేలు స్నేహితుడు. ఫిలిప్పు పేతురు అంద్రియల నివాసమగు బెత్సయిదాపుర నివాసియే. యోహాను సువార్తలో 1, 6, 12, 14 అధ్యాయాల్లో ఫిలిప్పు కనిపిస్తాడు. ఇతడు నతానియేలు యొక్క స్నేహితుడు. ఫిలిప్పునకు పిలుపు. యేసు గలిలియకు వెళ్ళుచు మార్గమధ్యంలో ఫిలిప్పుని కనుగొని నన్ను అనుసరింపుము అని పిలువగానే అతడు యేసును అనుసరిస్తాడు. ఫిలిప్పు వెళ్ళి నతానియేలుని కలుసుకొని మోషే ధర్మశాస్త్రమందు ప్రవక్తల ప్రవచనములందు చెప్పబడిన వాణ్ణి మేము కనుగొంటిమి అని చెప్పి అతన్ని యేసు వద్దకు నడిపిస్తాడు. ఇద్దరూ కలిసి లేఖనములను క్షుణ్ణంగా చదివి ధ్యానించి పాటించు అలవాటుని కలిగి ఉన్నవారు. ఫిలిప్పునకు యేసుతో అనుబంధం.
5,000 మందికి ఆహారం ఇచ్చే సమయంలో యేసు ఫిలిప్పు విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఫిలిప్పు, అంద్రేయులు గ్రీకులను యేసు వద్దకు తీసుకొని వెళ్తారు. కడరా భోజన సమయంలో ఫిలిప్పు ప్రార్థిస్తాడు యేసుని, ప్రభువు మాకు తండ్రిని చూపించు అంటూ. సమారియాలో ఫిలిప్పు పరిచర్య. ఫిలిప్పు సమారియాలో బోధించుచుండగా అపవిత్రాత్మలు బిగ్గరగా అరుచుచు బయటకి వెళ్ళిపోతాయి. పక్షవాత రోగులు, కుంటివాళ్ళు బాగు చేయబడతారు. ఫిలిప్పు ఆఫ్రికా రక్షణ మంత్రిని విశ్వాసంలోనికి నడిపిస్తాడు. రష్యాలోని స్కితియాలో ఫిలిప్పు 20 సంవత్సరాలు సేవ చేస్తాడు. పిదప నతానియేలుతో కలిసి ఫ్రిగియాలోని హిరాపోలిలో సువార్తను బోధిస్తాడు. అక్కడే మరణిస్తాడు. క్రీస్తు శకం 62లో ఫిలిప్పు వేద సాక్షి మరణం. ఫిలిప్పు హిరాపోలిస్లో శిలువ మరణమును పొందుతాడు. శ్రీసభ ఫిలిప్పు గారి పండుగను మే నెల 3న కొనియాడుతుంది. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు పిలుచుకున్న శిష్యులందరూ కూడా మీరు నడిచిన అడుగుజాడల్లో నడిచి ప్రభా లోకానికి మీ ప్రేమను అందించి వాళ్ళు జీవించినప్పుడు మరణించినప్పుడు కూడా మీకు సాక్షులుగా జీవించారు ప్రభా. అలా మేము కూడా మీ ప్రేమకు, నీతికి, కరుణకు, క్షమకు సాక్షులుగా జీవించడానికి మాకు కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. అపోస్తుల్లాగా యేసు ప్రభు అడుగుజాడల్లో నడవడానికి, ఆయన నీతిని, ప్రేమని లోకానికి ప్రకటించడానికి దేవుడు మనల్ని కూడా పరిశుద్ధ ఆత్మతో అభిషేకించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.